నడిగిరికి వణకం. RRR ఈ సినిమా మన ఇండియాలో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఓవర్సీస్ లో కూడా ఇది కలెక్షన్ల సునామీ సృష్టించి ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. అంతేకాదు ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత గ్లోబల్ లెవెల్లో ఈ సినిమాకు క్రేజ్ వచ్చి పడింది. మన ఇండియన్స్ కంటే ఫారినర్సే ఈ సినిమాకు ఆస్కార్ రావాలని బలంగా కోరుకుంటున్నారంటే వారిని ఇది ఎంతలా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇలా గ్లోబల్ వైడ్ గా క్రేజ్ రావడంతో RRR మేకర్స్ ఈ సినిమాను చాలా గ్రాండ్ గా జపాన్ లో రిలీజ్ చేశారు. స్వయంగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ రంగంలోకి దిగి అక్కడ భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రమోషన్స్ కి జపాన్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ రావడం, రిలీజ్ అయ్యాక ఈ సినిమాకు పాజిటివ్ రిపోర్ట్స్ కూడా రావడం చూసి జపాన్ బాక్సాఫీస్ వద్ద RRR వసూళ్ల వరద పారించడం ఖాయమని అంతా అనుకున్నారు. సాహో, బాహుబలి, ముత్తు సినిమాల రికార్డులను బద్దలు కొట్టి అక్కడ టాప్ గ్రాసర్ గా నిలుస్తుందని అంచనా వేశారు. చూస్తుంటే ఆ అంచనాలన్నీ బొక్కబోర్లా పడేలా ఉన్నాయి. ముత్తు రికార్డు కాదు కదా, కనీసం సాహో రికార్డుని అందుకోవడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా వసూళ్లు ఊహించిన దానికంటే చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం జపాన్ లో వారం రోజులను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ RRR సినిమా ఆ వారం రోజుల్లో 4 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. మొదట్లో ఈ సినిమా చూసేందుకు జపాన్ ప్రేక్షకులు ఎగబడ్డారు. కానీ ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వస్తున్నారు. అందుకే వసూళ్లు కూడా డ్రాప్ అవుతూ వస్తున్నాయి. అయితే ఈ ఫిగర్ తక్కువే అయినప్పటికీ జపాన్లో ఫస్ట్ వీక్లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాగా RRR సరికొత్త రికార్డును నమోదు చేసింది. అంతేకాదు ఓవరాల్ జపాన్లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ సినిమాల జాబితాలో RRR 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. తొలి 3 స్థానాల్లో ముత్తు, బాహుబలి 2, సాహో సినిమాలు ఉన్నాయి. ముత్తు సినిమా జపాన్లో ఫుల్ రన్లో 20 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేయగా బాహుబలి 16 కోట్లు, సాహో 12.5 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేశాయి. ప్రస్తుతం జపాన్లో RRR సినిమాకి వస్తున్న వసూళ్లు చూసుకుంటే ఫుల్ రన్లో ఇది 10 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోవచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఇది డీసెంట్ వసూళ్లతోనే లాంగ్ రన్ కొనసాగిస్తే సాహో రికార్డ్ బద్దలయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఫుల్ రన్ లోపు RRR సినిమా ఎంతవరకు కలెక్షన్లు రాబడుతుందో చూడాలి. జపాన్ సంగతి పక్కన పెడితే ఓవరాల్ వరల్డ్ వైడ్ గా RRR సినిమా కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇది ఫుల్ రన్ లో 614 కోట్ల 6 లక్షల షేర్, 1152 కోట్ల 40 లక్షల గ్రాస్ నమోదు చేసింది. దీంతో హైయెస్ట్ గ్రాసర్స్ గా నిలిచిన ఇండియన్ సినిమాల్లో దంగల్, బాహుబలి 2, KGF 2 సినిమాల తరువాత RRR 4వ స్థానంలో నిలిచింది. కేవలం తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 273 కోట్ల 31 లక్షల షేర్, 415 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఒక్క నైజాం ఏరియాలోనే ఈ సినిమా 111 కోట్ల 85 లక్షల షేర్ కలెక్ట్ చేసి నైజాంలో 100 కోట్ల క్లబ్ లో చేరిన మొట్టమొదటి సినిమాగా చారిత్రాత్మక రికార్డును నెలకొల్పింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమా సాధించిన రికార్డులు ఎన్నో ఉన్నాయి. చివరగా మరో విషయం, RRR సినిమాను చైనాలో కూడా రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు.